మరి ఇంతమంది పోలీసుల మీద యాక్షన్ తీసుకొని ఒక సిగ్నల్ పంపించాల్సిన చోట అలాంటి తప్పుడు పనులు చేస్తూ ఉన్న వ్యక్తులు, పోలీసులే గంజాయితో దొరకడం అన్నది క్షమించని నేరం. ఒక బాధ్యత గల గవర్నమెంటు, ఒక బాధ్యత గల డిపార్ట్మెంటు, ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్లు చేయాల్సిన పని ఏమిటి అని అంటే, ఇలాంటివి ఏదైనా పోలీస్ ఆఫీసర్లు చేస్తే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి, డిస్మిస్ చేయాలి, జైల్లో పెట్టాలి, ఒక మెసేజ్ పంపించాలి. అప్పుడు ఇలాంటివి ఆగుతాయి. కానీ నువ్వేం చేస్తూ ఉన్నావు? దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉన్నావు. ఆ ఎస్ఐలను కాపాడేదానికోసం తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు నెరేషన్స్ అన్నీ బిల్డ్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నిజంగా ప్రజలకి ఏమనిపిస్తుంది? అంతా హ్యాండ్ ఇన్ గ్లవ్, అందరూ కలిసికట్టుగా చూడు, అందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని అమ్మేస్తూ ఉన్నారు, గంజాయి ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తయారు చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రజలకు ఇంప్రెషన్ ఇవ్వడం లేదా? ఈ మాదిరిగా జరుగుతూ ఉంది రాష్ట్రంలో పరిపాలన. ఒకవైపున నిజంగానే ఎస్పీ చెప్తా అన్నట్టుగా, ఏంది ఎస్పీ ఏమని చెప్పినాడు? సమాచారం మేరకు రేడ్ చేశాం. డిఎస్పీ ఏమంటాడు? ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్పై పారిపోతుండగా చేసి పట్టుకున్నారు. అంటే జేమ్స్ బాండ్ మాదిరి, 007 మాదిరి నిజంగానే ఎస్ఐలు ఆ మాదిరిగా ఎస్పీ చెప్తాన్నట్టుగా, ఈ డిఎస్పీ చెప్తాన్నట్టుగా నిజంగా ఆ మాదిరిగా చేసుంటే వాళ్ళకు నువ్వేం చేస్తావు? శబాష్ అని చెప్పి కొట్టి ప్రమోషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తావు. ప్రెసిడెంట్ మెడలు, గోల్డ్ మెడలు, సీఎం మెడలు, ఇంకో మెడలు ఇచ్చే కార్యక్రమం చేస్తావు. కానీ నువ్వేం చేసినావు? ఒకవైపునేమో ఇవన్నీ చెప్తున్నావు. ఏమని చెప్తాడు ఎస్పీ? మేమే సమాచారం